ఓడినా గెలిచినా జనం కోసం బ్రతికానని, కాకాణి మాత్రం కేవలం ధనం కోసం బ్రతుకుతున్నాడని మాజీ మంత్రి సర్వేపల్లి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. పొదలకూరు మండలంలోని అయ్యగారిపాళెం, నేదురుమల్లి గ్రామాలలో సోమవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అయ్యగారిపాళెం గ్రామానికి చేరుకున్న సోమిరెడ్డికి గ్రామ సర్పంచ్ కండే వసంతమ్మ ఆధ్వర్యంలో గజమాలలతో ఘనస్వాగతం పలికి అడుగడుగునా నీరాజనం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఏళ్ల వైసీపీ పాలనలో నేరాలు, ఘోరాలు, దౌర్జన్యాలు, అవినీతి, అక్రమాలు తప్ప రైతాంగానికి చేసిందేమీ లేదన్నారు. అధికారం ఉన్నా లేకపోయినా, గెలిచినా ఓడినా జనం కోసమే బ్రతకానని అన్నారు. కాకాని మాత్రం ధనం కోసం మాత్రమే బ్రతుకుతున్నాడని, సాయంత్రానికి క్యాష్ లెక్క పెట్టిందే నిద్ర పట్టదని తెలిపారు. తన రాజకీయ జీవితంలో ఎన్నో పోరాటాలు చేశారని, ఎప్పుడు ఎవరు కేసులు పెట్టలేదని, వైసీపీ ప్రభుత్వంలో కాకాని 18 కేసులు పెట్టారని అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎంతో మంది అమాయకులపై కేసులు పెట్టి వారి జీవితాలతో కాకాని ఆడుకున్నారని అన్నారు. ఆనవాళ్ళు మేము పోరాడుకుంటే ఏసీ సుబ్బారెడ్డి స్టాచ్యూ తెరిపి మీటింగ్లు పెట్టాం. మా మీద కేసులు పెట్టలేదే. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటే వాకాళ్ళపై 1992లో భారీ సభ పెట్టా, ఆయన్నే అటాక్ చేశా. నా మీద కేసులు పెట్టలేదే. 18 కేసులు నా మీద, క్రిమినల్ కేసులు. ఈరోజు నామినేషన్ పత్రంలో మెన్షన్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎవరి కారణం? కాకాని గౌతమ్ రెడ్డి. మరి ఎంతమందిని జైలుకి పంపించావు, ఎంతమందికి నరకం చూపించావు, ఎన్ని ఆస్తులు ధ్వంసం చేశావు, ఎంతమంది ఆస్తుల రికార్డ్స్ పంపించావు. నీ వల్ల స్వాతి ఎంఆర్ఓ సస్పెండ్ అయింది, 3.5 సంవత్సరం అయిపోయింది. సుధాకర్ రెడ్డి నీ పార్ట్నర్ దగ్గర దొరికినాయి. ఎంతమంది? 9 మంది జైలుకి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఇరువురులో రైస్ మిల్ రాజారెడ్డి ప్లస్ 4 ఎవరు షాపుల్లో పనిచేసి ఉద్యోగస్తులు జైల్లోకి వెళ్ళిపోయినారు. ఇంకా వాళ్ళ ఉద్యోగాలన్నీ పోయినట్టే కదా. ఆ రోజు 2014లో కల్తీ మద్యం తెచ్చావు, నువ్వు బేలు తెచ్చుకున్నావు. నీకు సప్లై చేసిన అప్పు మెడ్రాస్ అతను నీ కేసులో అరెస్ట్ అయినాడు, జైల్లో చచ్చిపోయాడు కదా. ఎంతమందిని బలి తీసుకుంటావు? నా మీద 1000 కోట్ల రూపాయలు విదేశీ పత్రాలు తయారు చేయించావు. వాళ్ళ ముగ్గురిని తీసుకుపోయి పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి పంపించారు. నువ్వు లుంగి కట్టుకుని అడ్రస్ లేకుండా వెళ్ళిపోయి సుప్రీంకోర్టు పోయి బెయిల్ తెచ్చుకున్నావు. నువ్వు హ్యాపీగా ఉంటావు. నువ్వు కరోనా హౌస్లో, హోమ్ థియేటర్లో సినిమాలు చూసుకుంటా సంతోషంగా ఉంటావు. బట్ నీకోసం మాత్రం ఎవరైనా బలైపోవాల్సింది. అటువంటి పనులు మా జీవితంలో మా వల్ల ఒకరు కేసులు పెట్టించుకోవటం, మా వల్ల జైలుకి పోవటం నేను చూడలే. అందుకని మీ అందరికీ నేను మనవి చేస్తున్నా. అయ్యగారిపాళెం బయట వచ్చింది, తోడేరు పక్కన. ధైర్యంగా నిలబడండి, మోటుకుంటాం. ఎంత వాడినైనా నేనేం లెక్క చేసేవాడిని కాదు. నేను ఎవరిని లెక్క చేయను. వాళ్ళు ఎవరైనా సరే పైనుంచి దిగి వచ్చిన ఈ ఎస్పీ ట్రాన్స్ఫర్ అయిపోయినాడు మొన్న తిరుమలేశ్వరి. చెప్పా, ఒక ఇష్యూలో పోయినా పక్కన కొట్టంరెడ్డి శ్రీనివాసరెడ్డిగా ఉన్నాడు. లేసేస్తూ ఐపీఎస్ బిళ్ళ దాని పొరుగు ప్రతిష్ఠ కాపాడుకో చాలు, అందుకంటే నువ్వేం మాకు ఏడవపడలేదని చెప్పేసి వచ్చాను. ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళ బూట్ల కింద నలిగిపోతున్నాయి చట్టాలు. మైనింగ్ చట్టం నలిగిపోతాం. నేను వరదాపురం మైన్లో 3 రోజులు కూర్చుంటే ఒక ట్రక్ ప్లాస్టిక్ మెటీరియల్ పేలుడు పదార్థాలు చూపిస్తే 14 హిటాచీలు కొడతా ఉంటే 30 డంపర్లు ఆడుంటే ఈ రోజుకి ఒక్క కేసు పెట్టలే. ఆగ్రహణ ప్రధానమంత్రికి డిసెంబర్ 21 నేను పిటిషన్ పెడితే జనవరి 1 ప్రధానమంత్రి కార్యాలయం చూస్తే అప్పుడు మైనింగ్ ఆపుతారు. అంటే మీకు మాత్రం చట్టాలు లేవు. ఎవరన్నా ఇప్పుడు పెంచుల స్వామి తమ్ముడు ఒక ట్రాక్టర్ పెట్టి ఒక జేసీబీలో ఇంటికి చెరువులో నుంచి మట్టి తోలుకోవాలంటే కేసు తీసుకుపోయి లోపల పెట్టారు. ఎక్కడ న్యాయం ఉంది? ఎక్కడ ప్రజాస్వామ్యం సచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో? అందుకే మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తుంటా. బాబుగా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు, అరాచక ఆంధ్రప్రదేశ్ని ఆంధ్రప్రదేశ్గా, అన్నపూర్ణ లాంటి ఆంధ్రప్రదేశ్గా మార్చాలంటే నేను చంద్రబాబు నాయుడిని సపోర్ట్ చేస్తా, ఆయన ముఖ్యమంత్రి కావాలా, నేను మద్దతు ఇస్తా, బీజేపీ కేంద్రం మద్దతు అవసరం, అందరం కలిసి రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పిన నాయకుడు హీరో పవన్ కళ్యాణ్ గారు అని చెప్పేసి మనం చేస్తున్నా. వీటిల్లో ప్రధానమైనవి మేనిఫెస్టోలో ప్రధానమైన 4,000 రూపాయలు పింఛన్, అది కూడా ఏప్రిల్, మే, జూన్ కూడా కలిపి జూలై 1వ తేదీ 7,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి బాబు గారు ప్రకటించినారు. అది కాకుండా ఆడబిడ్డలు 18 ఏళ్ళ నుంచి 59 ఏళ్ళ వరకు నెలకు 1,500, సంవత్సరానికి 18,000, ఇద్దరుంటే 3,000, 36,000. బడికి పోయే బిడ్డలకి ఒకరుంటే 15,000, ఇద్దరుంటే 30,000. 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. ఆర్టీసీ బస్సులో అక్క చెల్లెళ్ళు
జిల్లా వరకు ఎక్కడైనా మీరు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పిస్తున్నారు. రైతు బిడ్డలకి 20,000 రూపాయలు, కేంద్రం 6,000 ఇస్తే 14,000 రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఎకరా ఉన్నా 2 ఎకరాలున్నా సంవత్సరానికి 20,000 రూపాయలు. ఇవన్నీ అమలు చేయడం జరుగుతుంది. అన్నిటికంటే చంద్రన్న బీమా అన్నీ రద్దు చేశాడు. పెళ్లి కానుకలు, బీమాలు, సంక్రాంతి కానుకలు అనేకం రద్దు చేశాడు. కార్పొరేషన్ అన్ని మూల కూర్చోబెట్టాడు. చనిపోతే 5 లక్షలు, యాక్సిడెంట్లో చనిపోతే 10 లక్షలు అని చెప్పి అది మాత్రం, ఆ వాగ్దానం మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే ఎవరైనా ఇంట్లో ఆదరణ, వాళ్ళ మీద ఆధారపడి బతికే వాళ్ళు గబక్కనే దురదృష్టం చనిపోతే ఆ కుటుంబానికి కొంత రిలీఫ్ ఉండే బీమా పథకాన్ని అందరూ ప్రజలకు తీసుకుపోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. అయితే ఒకటి, ఆ బీజేపీ శ్రీనివాసరెడ్డి కూడా పైన ఉన్నాడు.